కొంచెం ఒక కాషన్, ఒక హెచ్చరిక ఇవ్వడం మనం ఇవ్వడం లేదు. ఆంథ్రోపిక్ అనే ప్రసిద్ధి సంస్థ, దాని యొక్క సీఈఓ ఒక కాషన్ ఇచ్చాడు. 2030ని ప్రజలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని చెప్పున్నారు. ఎందుకు 2030 అనేది? మనం ముందుగానే 2030ని గురించి అనేక విషయాలు ఈ సంవత్సరాన్ని గురించి వింటూ ఉన్నాం కదా. ఇలాన్ మస్క్ కూడా ఈ వార్ను గురించి చెప్పినట్టు గత వారం చూసాం కదా. వీళ్ళేం చెప్పారని విన్నట్టయితే, ఈ ఏఐ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరో ఘట్టానికి వెళ్ళింది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు, ఏజీఐ అంటారు. ఇది ఇప్పుడు చాలా ప్రమాద పరిస్థితికి వెళుతుంది. ఇప్పుడు మీరు ఇది కంట్రోల్ చేయకపోతే 2030లో మానవులు ఏమవుతారు అనేది మనకు తెలీదు. హ్యూమన్స్ విల్ సఫర్ అని అంటున్నారు. వారు ఒక గొప్ప కష్టాన్ని సంధిస్తారు. ఎందుకంటే ఇది స్వయముగా తన తీర్మానాలు తీసుకుంటుంది, మనిషిని కంట్రోల్ చేసే స్థానానికి వెళ్తుంది. ఇప్పుడు మనిషి ఇది ఎలాగా చేయాలి, దీనికి ఒక చట్టాన్ని వేసి తన కంట్రోల్లో ఉండే పనులను ఇప్పుడే ఆరంభించాలి అని చెప్పి ఈ ఏఐ యొక్క గాడ్ ఫాదర్ అని చెప్తారు జెఫ్రీ. అతని నుండి 850 సెలబ్రిటీస్ రాసి మరి వాళ్ళు సైన్ చేసి డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటికైనా ఎటువంటి కార్యాన్ని ఏ దేశాలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ఏఐ చాలా వేగంగా వెళుతూ ఉంది. ఈ ఏఐ యొక్క సీరియస్నెస్ మీకు తెలియడం లేదని చాలామంది వార్నింగ్ ఇస్తున్నారు. చాలామంది చెప్తున్నారు ఏఐ ఇప్పుడు టెక్నాలజీగా మాత్రం చూస్తూ మరో టెక్నాలజీకి వెళుతున్నాం అని ఆహ్వానించే ఒక గ్రూపు ఉంది. మరొక గ్రూపు దాని వెనుక ఉన్న డేంజర్ని చెప్తూ ఉంది. ఇప్పుడు వారేం చెప్తున్నారంటే, ఈ ఏజీఐలో మంచివి అని చెప్పేటువంటి, ఇప్పుడు నా 6 ఏళ్ల పిల్లోడు, వాళ్ళు చెప్తున్నారు నా 6 ఏళ్ల పిల్లోడు ఈ ఏఐని నమ్మే ఎస్ఏని రాస్తున్నాడు, వాడు రాయడం లేదు, ఏదో ఒకటి స్కూల్లో ఇస్తే ఇది నమ్మే ఉన్నాడు అనే స్థాయికి వస్తున్నారు. అదే సమయంలో దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని గురించి భయపడుతున్నారు. మనిషి కనిపెట్టిన వాటన్నిటిలో మంచి చెడులు కలిసే ఉంటాయి. ఎందుకంటే తిన్న పండు మంచి చెడులై ఉన్నది. సో ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అందులో ఉంటుంది, మంచి చెడులు కలిసే ఉంటుంది. చెడు లేనిది ఒకటే ఒకటి దేవుని దగ్గర మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏఐ 2030లో మానవ సమాజాన్ని ఏం చేస్తుందో తెలీదు. ఇప్పుడే కేర్ఫుల్గా ఉండండి. వీటికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయండి, చట్టాలను ఏర్పరచండి, లేక 2030లో మీరు గొప్ప సమస్యను ఎదుర్కొంటారు అని చెప్పి హెచ్చరికను ప్రపంచానికి చెప్తున్నారు. ఇది ప్రసిద్ధి అయిన ఒక మీడియా ఛానల్లో వచ్చింది, మీరు ఆ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. ఇదే మనం చెప్తూ ఉన్నాం. ప్రకటన 13:15లో ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. దీనికి సంబంధించి మరొక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు సుందర్ పిచ్చై చెప్పున్నాడు, వీఆర్ ఇన్ ద ఏఐ రేస్ ఇన్ ద స్పేస్ ఆర్బిట్. అంటే ఇక్కడ నుండి ఎర్త్కి బయట చాలా పెద్ద ఏఐ కార్యాన్ని వారు ఏర్పరుస్తున్నారు. ఇక్కడ నుండి అన్ని కూడా తీసుకెళ్లి చాలా పెద్ద డేటా ఆర్బిట్లో, అంటే ఎర్త్ ఆర్బిట్కి బయట ఏర్పరుస్తున్నారు. సో మేము ఆ రేసులోకి వెళ్తున్నాం. 2027లో మొదటి నుండి అది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనిషి ఏం చేస్తున్నాడు, కొంచెం ఆకాశానికి ఎక్కుతాను, అక్కడ నా సింహాసనాన్ని ఏర్పరచుకుంటానన్నట్టుగా అక్కడికెళ్ళి తన కార్యాలు ఏర్పరుస్తాడు. అన్ని కూడా సొలొమోను రాజు చెప్పినట్టుగా ఏది ఉండిందో అది తిరిగి వస్తుంది. అయితే వేరే కోణములో వేరే గుర్తులతో లోనికొస్తుంది. ఇప్పుడు మేము ఆకాశానికి ఎక్కి ఎవరు పైకెళ్ళి కంట్రోల్ తీసుకుంటామనేదే ఇప్పుడు వీళ్ళ ఇది. అలా ఇక్కడి నుండి టోటల్ భూమిని కంట్రోల్ చేయాలి అనేటువంటిది మానవుల యొక్క మరో ఘట్టం ఆలోచన. సో ఇప్పుడు బైబిల్లో చెప్పినట్టుగానే లోకం ఒక ప్రమాద స్థితిలోకి వెళ్తుంది. దీనికి సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్లి స్పేస్ ఏం చేయబోతున్నారు, డేంజర్ చేస్తారు. ఎలా భూమిని చెత్తతో నింపారో అదేలాగా దాన్ని మారుస్తారు అని వారు చెప్తూ ఉన్నారు. అదిను చాలా మోసమైన డేంజర్ అయిన విషయమే. సో ఇది కూడా బైబిల్ ప్రకారం పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో దానిని కట్టుదును, ఓబద్యా పుస్తకంలో చదువుతున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఎక్కి గూడు కట్టుకుంటారు పైన. సో అదిను ఒకరోజు కింద పడుతుంది బైబిల్లోని ప్రవచన ప్రకారంగా. ఇంకొక అతి మోసమైన సంభవాన్ని మానవుడు చేసింది ఈరోజు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అదేంటో చూద్దాం. భూమికి పైన మనిషి ఏం చేశాడని చూసినట్లయితే చాలా ఆనకట్టలు కట్టారు, డ్యామ్స్. ఎన్నో అడుగుల లెక్కలో నీళ్లు స్టోరేజ్ చేసి ఉంచారు కదా. ఇది భూమి యొక్క భ్రమణను బాగా బాధిస్తుంది. ఇది ఏం చేస్తుంది, చాలా మోసమైన దుష్ప్రభావాలు భూమిపైన ఏర్పరుస్తున్నాయి. ఒక ఉదాహరణకు చెప్తాను. ఇది ఒక ప్రకృతి కార్యము. ఎలాగంటే వర్షం కురవాలి, అది భూమి మీద పడి ల్యాండ్కి అవసరమైన నీటినిచ్చి అది అట్లే ప్రవహించి సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఇవాపరేట్ అయ్యి, ఇది ఒక సింపుల్ ఫిజిక్స్, మనందరికీ తెలిసిన ఒక విషయమే. అక్కడి నుండి ఇవాపరేట్ అయ్యి మేఘానికి వెళ్తుంది, అక్కడి నుండి వర్షంగా కురుస్తోంది. ఇదే మనకి ఆల్రెడీ ఉన్నది కదా. ఇప్పుడేం జరుగుతుంది, సముద్రంలోకి నీళ్లు పోనీయకుండా వెళ్లే నీళ్లు అంతటినీ భూమి మీద నిల్వ చేస్తున్నాడు. దేవుడేం చేస్తున్నాడు, ఆదికాండం 1:10లో జలములన్నీ ఒక చోట కూర్చి ఆరిన నేల కనబడుగాక. ఇప్పుడు ఈ ఆరిన నేల మనిషి జలముతో నింపుతున్నాడు. ఫుల్లుగా నీళ్లు నింపి వారు
చైనాలో ఉన్న డ్యాము చాలా డేంజర్ అంటున్నారు. అదే భూమికి ఎంతో పెద్ద ఆపదను కలుగు చేస్తుంది అంటున్నారు. ఓళ్ళోనే పెద్ద డ్యాముని వాళ్ళు కట్టిపెట్టారు. సో ఈ నీళ్లు అలా కూర్చబడి భూమి ఒక పెద్ద ఆపదను సంధిస్తోంది అని చూస్తూ ఉన్నాం. నోవహు కాలములు గమనించారా? సముద్రములో ఉండే నీరు, ల్యాండ్లో ఉండే నీళ్లు ఒకటిగా కలుస్తాయి. మహాగాధ జలముల ఊట తెరవబడెను, ఆకాశపు తూములు తెరవబడెను. అదేలాగున సముద్రములు, పర్వతములు మన కాలంలో ప్రమాదంగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆపదను తేబోతుందని చెప్పి ఉన్నారు. సో ఎప్పుడును మరి దేవుడు బైబిల్ చెప్తాడు, నేను ప్రకృతికి ఒక నిబంధన చేసున్నాను. సూర్యునికి, చంద్రునికి దేవుడు ఏం చేశాడట? నిబంధన చేసుంచాడు. రోజుకొక నిబంధన చేసుంచాడు. సాయంకాలం, ఉదయానికి ఇలా ఒక్కొక్కదానికి నిబంధన ఉంది. అది నేచర్ లా అని వాళ్ళు చెప్తారు. ఆ నేచర్ లాని సృజించిన వాడు ఒకడున్నాడు. ఆ లాని దాటి మనిషి వెళుతున్నప్పుడు ఇటువంటి ఆపదలు ఇప్పుడు ఈ యొక్క కాలఘట్టమే చాలా మోసమైన కాలంగా ఉంది. ఇంకా డ్యాం కడుతున్నారు, ఇంకా పెద్దది కట్టి ఉంచుతారట. ఇది ఎన్నో ఫలితాలు తెచ్చిపెడుతుంది అంటున్నారు. చివరిగా ఒక అతి ముఖ్యమైన విషయాన్ని ఇలాన్ మస్క్ చెప్పున్నాడు. రండి ఏంటో చూద్దాం. ఇలాన్ మస్క్ డేంజర్ అయిన చోటుకి వెళ్ళాడు, పెట్టకూడని చోట చేయి పెట్టాడు. ఏంటని అడిగినట్లయితే యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అని అడిగినట్లయితే యూరోపియన్ యూనియన్ రద్దు చేయబడాలి, అది తీసివేయబడాలి, అది ఉండకూడదు అని చెప్తున్నాడు. దానికొచ్చి వ్యక్తిగత కారణమే. ఏంటని అడిగితే తన యొక్క ఎక్స్ సంస్థ కొన్ని కార్యాలు, చట్టాలు మీరి చేయడం వల్ల వాళ్లు దాన్ని ఆపిపెట్టారు. పలు ఐరోపా దేశాల్లో అతనికి కొంచెం ఫైన్ వేశారు. క్రితం యాపిల్కి మరికొన్ని సంస్థలకు కూడా చేశారు ఐరోపా యూనియన్ నుండి. సో ఇప్పుడు వాళ్లు తమ యొక్క ఆ పిడిని బిగించుకున్నారు. చూడండి, ప్రభుత్వంలో ఇదొచ్చి వ్యక్తిగత స్వతంత్రానికి వ్యతిరేకంగా ఉంది, ఇలాగ కంట్రోల్ చేసే దేశాలు ఉండకూడదు, యుఎన్ని నిర్మూలించాలి అని చెప్పి ఇలాన్ మస్క్ చెప్తున్నాడు. ఈయు అంటే ఏంటి? 1943వ సంవత్సరం నుండి ప్రపంచములో మరో గట్ట అగ్రరాజ్యాన్ని ప్రీ ప్లాన్డ్గా దాదాపు 70 ఏళ్లగా వాళ్లు క్రియేట్ చేసున్నారు. 1 వరల్డ్ని తయారు చేస్తున్నారు. 1 కరెన్సీ, 1 మిలిటరీ, 1 ఆర్మీ, ఆ తర్వాత 1 వీసా అన్నీ సిద్ధం చేస్తున్నారు. మరో ఎకానమీ వారి చేతికెళ్తుంది. యూరో వారే తీసుకొచ్చారు. ఇలాగుండేటువంటి వారిని ఇలా ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు వారు ఊరికినే వదులుతారా? తర్వాత అతడు అదే చెప్తున్నా వెరీ డేంజరస్ స్పాట్లో చేయిపెట్టాడు. మరొక అగ్రరాజ్యం ఐరోపా సమాఖ్య, ఈయునే. తర్వాత మనం చెప్పే అంత్యక్రీస్తు రాజ్యమును అక్కడి నుండి ఏర్పడుతుంది. ఇప్పుడు అది నిర్మూలించాలని ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తికి విరోధంగా అది ఏం చేస్తుంది? ఇలాన్ మస్క్ యొక్క మరొక స్థితి ఏమవుతుందనేది వేచి ఉండే చూడాలి. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.